ఈరోజు దేశమే చాలా ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఒక క్రైమ్ సస్పెన్స్ అంశం గురించి మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. చాలా సవివరంగా కొన్ని ఏళ్ల చరిత్రకు సంబంధించినటువంటి అంశం దగ్గర చాలా కీలకమైనటువంటి విస్తుపోయే విషయాలు వెళ్ళో చూస్తున్నాయి. అవన్నీ కూడా చాలా వివరంగా మీ ముందుంచే ప్రయత్నం నేను చేస్తా. బిఫోర్ దాట్ మీరు దయచేసి ఈ వీడియోని సేవ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి, ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి, చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. బికాస్ ఈ వీడియో ఏ క్షణమైనా డిలీట్ అవ్వచ్చు. సో ఇప్పుడు నేను చెప్పేది ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటా, ధర్మస్థలి ఆలయం గురించి. 800 ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి ధర్మస్థలి ఆలయంలో ఇప్పుడు 15 రోజులుగా ఒక చర్చ మొదలైంది. భారతదేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఒక పుణ్యక్షేత్రం, శివుడే అక్కడ మంజునాథ స్వామి రూపంలో వెలుస్తూ అందరికీ దర్శనమిస్తూ ఉంటాడు. చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఒక పుణ్యక్షేత్రం ఇప్పుడు 15 రోజులుగా వార్తను నిలుస్తోంది. చాలా విస్తుపోయే విషయాలు, ఎవరు ఊహించని సంఘటనలు, ఎక్కడ ఆధారం దొరకకుండా చేసినటువంటి సంఘటనలు, ఎక్కడ కూడా ఎవరు అంతు చిక్కినటువంటి అంశాలే ఇక్కడ బయటపడుతూ ఉన్నాయి. బిఫోర్ ఐ కంటిన్యూ, ఒక్కసారి ధర్మస్థలి ఆలయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే 800 ఏళ్ల క్రితం నాటి ఒక పవిత్ర క్షేత్రం ధర్మస్థలిగా అవతరించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ మంజునాథ స్వామి రూపంలో శివుడు అక్కడ కొలువై ఉండి అక్కడి ప్రజలకి దర్శనమిస్తూ ఉన్నాడు. అట్ ది సేమ్ టైం పూజలు అందుకుంటూ ఉన్నాడు. 7వ తరంకి సంబంధించినటువంటి ఆ హెగ్డేల కుటుంబం ఇంకా అక్కడ ధర్మాధికారులుగా ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ విషయం మనం మరింతగా మాట్లాడుకునే ముందు అక్కడ ఎందుకు ఎటువంటి చర్చ జరుగుతుందంటే కనుక ఇప్పుడు 15 రోజులుగా చర్చకు ఒకటే కారణం, వందలాది మంది అమ్మాయిలని, మైనర్ అమ్మాయిలని, మహిళల్ని చాలా దారుణాతి దారుణంగా అత్యాచారం చేసి ఆ నేత్రావతి నదిలో వదిలేసి వారి మృతదేహాలు బయటపడగానే పూడ్చివేయడమా లేదా కాల్చేయడమా, చాలా దారుణాతి దారుణంగా అక్కడ మహిళలకి ఎదురైనటువంటి పరిస్థితిగా తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ అంశం బయటికి వచ్చిందనంటే అక్కడ పనిచేసిన ఒక పారిశుద్ధ కార్మికుడు ఈ అంశాన్ని బట్టబయలు చేశాడు. 1998 నుంచి 2014 వరకు ఆలయ పరిసరాల్లోనే పారిశుద్ధ కార్మికుడిగా పనిచేశాడు ఒక వ్యక్తి. అయితే ఆ వ్యక్తి 2014 తర్వాత ఆలయంలో పనిచేయడం ఆపేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తనని గిల్టీ అంటే తనను పాశ్చాత్తాపంగా పడే విధంగా చేస్తోంది. అట్ ది సేమ్ టైం నేను ఈ అంశం గురించి చింతిస్తున్నాను. ఇప్పటికైనా నేను ఈ అంశాన్ని బయట పెట్టకపోతే అసలు నాకు జీవితమే లేదు అన్నట్టుగా ఆయన ఇప్పుడు బయట పెట్టినట్టు తెలుస్తోంది. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, వందలాది మంది మహిళల్ని, అత్యాచారానికి గురైనటువంటి ఆ మహిళల్ని, దాడి చేయబడ్డటువంటి ఒంటిపై గాయాలతోటువంటి ఆ మహిళల్ని, మైనర్ అమ్మాయిలని, విద్యార్థులని నేను నా చేత్తో పూర్తి చేశాను. నేను పూర్తి చేయకపోతే, నేను వారిని తగలబెట్టకపోతే, ఆ మృతదేహాలని పూర్తిగా కొలాప్స్ చేయకపోతే, ఆధారాలను ధ్వంసం చేయకపోతే నన్ను సైతం పాతి పెడతానని చెప్పి బెదిరించారు. అందుకే నేను ఈ పని చేయాల్సి వచ్చింది. ఆయన చెప్పిన మాటలు ఒక్కోటి నిజంగా ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది. నిజంగా ఆ మాటలు వింటుంటే రక్తం మరుగుతోంది, కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఆ విజువల్స్ లో కనిపించేటువంటి పూర్తిగా నల్ల దుస్తులు ధరించినటువంటి వ్యక్తి ఆయనే అక్కడ 2014 వరకు పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి. సో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, చాలా మంది మహిళల యొక్క మృతదేహాలు రాత్రికి రాత్రే నేత్రావతి నదిలో కొట్టుకు వచ్చేవి. ఆ మృతదేహాలను బయట తీసేవాడిని, నన్ను బలవంతంగా తీయించేవారు, వాటిని పూడ్చేవాడిని, వాటిని పెట్రోల్ డీజిల్ పోసి కాల్చేవాడిని, లేదనంటే నన్ను చంపేస్తానన్నారు. ఒక్కోసారి ఒక్కో రకంగా ఆ మహిళ మృతదేహాలు కనిపించేవి. అత్యాచార ఆనవాళ్లు ఉండేవి, దాడి చేసిన గాయాలు ఉండేవి. మరీ ముఖ్యంగా విద్యార్థినులు కూడా, మైనర్ అమ్మాయిలు కూడా వారికి లోదుస్తులు ఉండేవి కాదు. వారి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చాలా గాయాలు ఉండేవి. ఇటువంటి విషయాలని ఆ వ్యక్తి పంచుకున్నాడు. ప్రస్తుతానికి మీరు చూస్తున్న విజువల్స్లో కనిపించే వ్యక్తి రీసెంట్గా జూన్ 20వ తేదీన బహుశా ఆయన బయటికి వచ్చి పోలీసుల ఎదుట ఆయన తన యొక్క వాంగ్మూలాన్ని ఇవ్వడానికి వచ్చారు. పోలీసులతో పాటుగా అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. కానీ పోలీసులు ఆయనను వెంట తీసుకువెళ్లారు, కానీ అక్కడికి వెళ్ళలేదు. ఆయన ఎక్కడ పూడ్చిపెట్టాను, ఎక్కడ మృతదేహాలకి ఖననం చేశాను అటువంటి విషయాన్ని కూడా చెప్తానన్నాడు. కానీ పోలీసులు ఆయన వెంట వెళ్ళలేదు, ఆయన్ని ఒక్కడిని వదిలేశారు. దీనికి ఏంటి అని పోలీసులు సమాధానం అడిగితే పోలీసులు అసంబద్ధంగా, అసమర్థంగా సమాధానం చెప్తున్నట్టు తెలుస్తోంది. నేను ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడడంతో పాటుగా ప్లీజ్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, వీడియోని సేవ్ చేసుకోండి. సో ప్రస్తుతానికి ఇక్కడ ఆ పారిశుద్ధ్య కార్మికుడు 2014 తర్వాత వెళ్ళిపోయి
ఇప్పుడు ఎందుకు బయటికి వచ్చాడనేటువంటి విషయాన్ని కూడా మనం లోతుగా దీనిపైన విశ్లేషిస్తే ఆ వ్యక్తి యొక్క కుటుంబంలో నుంచి కూడా ఒక అమ్మాయి పైన ఇటువంటి దారుణానికి ఒడిగట్టారట, ఈ రకంగానే బెదిరించారట, ఈ రకంగానే తనని కూడా హతమార్చబోయారట. అందుకే ఇకనైనా నేను మేలుకోకపోతే, ఇకనైనా నేను బయటికి రాకపోతే నా జీవితానికి ఇంతకు మించినటువంటి ఒక మచ్చ ఉండదు, నేను రోజుకి కనీసం నిద్ర పట్టడం లేదు, నేను ఇప్పటికైనా మేల్కొని ఈ విషయాన్ని చెప్పకపోతే నాకు జీవితం అనే దానికి ఒక అర్థం పరమార్థం ఉండదని చెప్పి ఆయన బయటికి వచ్చినట్టుగా చెప్తూ ఉన్నాడు. సో ప్రస్తుతానికి ఈ విషయం పైన డైరెక్ట్గా ఆ పారిశుద్ధ కార్మికుడే ఏమన్నాడో చూస్తారా? ఒక్కసారి ఆ వీడియోలో చూడండి. 1998 నుంచి 2014 మధ్య వందలాది మంది మృతదేహాలను పాతిపెట్టాను. అందులో ఎక్కువగా మైనర్ బాలికలు, అమ్మాయిలు ఉన్నారు. ఆ మృతదేహాలపైన లైంగిక వేధింపులు, గాయాలు కనిపించాయి. కొన్ని డెడ్ బాడీల గొంతులు కోసి ఉన్నాయి. కొన్ని శవాలను డీజిల్తో కాల్చేశారు. 1998లో ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడానికి ప్రయత్నిస్తే ఉన్నతాధికారులు తనని కొట్టి చంపేస్తామని బెదిరించారట. నేను చేసిన పనికి ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నానని, కనీసం ఇప్పుడైనా ఆ శవాలకు గౌరవంగా అంత్యక్రియలు జరగాలని నేను కోరుతున్నానని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పినాడు. 2014లో తన కుటుంబానికి చెందినటువంటి బాలిక పైన లైంగికంగా వేధింపుల నేపథ్యంలోనే ప్రాణ భయంతో ఆ ప్రాంతం వదిలివేసి నేను వెళ్ళిపోయాను వేరే రాష్ట్రానికి. ఇప్పుడు ఇకనైనా చెప్పకపోతే, నేను పశ్చాత్తాపానికి గురి కాకపోతే ఇంతకు మించి దారుణం ఉండదు, అసలు నా మనిషి అనే జీవితానికి అర్థం పరమార్థం ఉండదు అని బయటకు వచ్చాడు. ప్రాణాలకు తెగించి, తన ప్రాణం పోయినా పర్వాలేదని తెగించి ఆ వ్యక్తి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా కొన్ని విషయాలు చెప్తున్నా నేను. ధర్మస్థలిలో 2012 అక్టోబర్ 9న సౌజన్య అనేటువంటి ఒక విద్యార్థిని ధర్మస్థలి ఆలయ ట్రస్ట్కి సంబంధించినటువంటి కాలేజీలోనే చదువుతున్నటువంటి ఆ సదరు విద్యార్థిని కాలేజీకి అని వచ్చింది. సాయంత్రానికి ఇంటికి వెళ్ళడం కోసం బస్ స్టాండ్ నుంచి నడవడం మొదలుపెట్టింది. కానీ అంతలోనే తప్పిపోయింది, ఎక్కడా కనిపించలేదు. ఆ కుటుంబం వెతకడం మొదలుపెట్టింది. ఆ కుటుంబం పోలీసులకు కంప్లైంట్ చేసింది. అయినా ఆ అమ్మాయికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదు. కాస్త ఆలస్యమైన ఆ అమ్మాయి హత్య గావించబడినటువంటి ఒక పొజిషన్లో కనిపించింది. తనని హత్య చేశారు. అయితే ఈ సంఘటన పైన ఏకంగా అక్కడి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి కొంత అక్కడి పనిచేస్తున్నటువంటి ఒక కార్మికుడిని, సంతోష్ అనేటువంటి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సౌజన్య అనేటువంటి ఆ విద్యార్థినినే 2012 అక్టోబర్ 9న మిస్ అయింది. అయితే ఈ ఘటనలో సంతోష్ అదుపులోకి తీసుకున్నారు. సంతోష్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇక్కడ స్థానిక పోలీసులని కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పి ఆ కేసుని సిఐడికి మార్చారు. సిఐడి కాస్త సిబిఐకి మార్చింది. కొన్ని రోజుల పాటుగా ఆ కేసులో ట్రయల్ని ఎదుర్కొన్నాడు సంతోష్. కానీ చివరాఖరిన సిబిఐ ఇన్వాల్వ్మెంట్ అయినా, సిఐడి ఇన్వాల్వ్మెంట్ అయినా, పోలీస్ ఇన్వాల్వ్మెంట్ అయినా సంతోష్ ఈ హత్య చేశాడని ఎక్కడా కూడా నిరూపణ కాలేదు. ఒక్క ఆధారం కూడా కనుగొనలేకపోయారు. అయితే దీని వెనక చాలా పెద్ద తలలే ఉన్నాయి.